201. An object should be placed at what distance from a convex lens of focal length 5 cm to obtain real image on a screen? సో రియల్ ఇమేజ్ ఆన్ ఏ స్క్రీన్ మీద ఉండాలంటే ఎక్కడ ఉండాలి? ఫోకల్ లెంత్ ఎంత ఉంది? 5 సెంటీమీటర్స్ ఉంది. ఎఫ్ అనేది ఎంత ఉంది? 5 సెంటీమీటర్స్ ఉన్నది. కాబట్టి అప్రాక్సిమేట్లీ 20 సెంటీమీటర్స్ ఉండాలా? 20 సెంటీమీటర్స్కి పైన ఉండాలా? బిలో 20 సెంటీమీటర్స్ ఉండాలా? నాట్ పాసిబులా? సో కాన్వెక్స్ లెన్స్ దగ్గర ఉంటే రియల్ ఇమేజ్ రావాలి. నాకు రియల్ ఇమేజ్ రావాలంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ రావాలి. సో ఫోకల్ లెంత్ 5 సెంటీమీటర్స్ ఉంది. కాబట్టి ఫోకల్ లెంత్ కంటే ఎక్కువ దూరంలో ఉంచాలి. అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ వాట్ టు 20 సెంటీమీటర్స్. అప్రాక్సిమేట్లీ 20 సెంటీమీటర్స్ అనేది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 202 క్వశ్చన్ చూడండి. ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఎఫ్ ఈస్ కట్ హారిజాంటల్లీ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో దిస్ ఈజ్ ద వాట్ కాన్వెక్స్ లెన్స్. దీన్ని రెండు పార్ట్స్గా, ఇదొక పార్ట్, కిందిది ఇంకొక పార్ట్గా డివైడ్ చేసినాడు. రెండు డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసినాడు. డివైడ్ చేస్తే ఈక్వల్ హాల్ఫ్ పార్ట్స్. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఈజ్ దీని యొక్క ఫోకల్ లెంత్ ఎంత అవుతుంది? f/2 అవడం జరుగుతుంది. f/2 అనేది అవడము జరుగుతుంది. ఒకవేళ వర్టికల్గా కట్ చేసినాడు అనుకోండి, వర్టికల్గా కట్ చేసినా కూడా నాకు ఎంత అవడం జరుగుతుంది? వర్టికల్గా కనుక కట్ చేస్తే డబుల్ అవుతుంది. ఫోకల్ లెంత్ ఏమవుతుంది? డబుల్ అవడం జరుగుతుంది. హారిజాంటల్గా కనుక కట్ చేస్తే సగం అవడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్. ఏ కాన్వెక్స్ లెన్స్ విత్ ఫోకల్ లెంత్ 6 సెంటీమీటర్స్ ఇస్ కట్ వర్టికల్ వచ్చింది. లైన్ పర్పెండిక్యులర్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇంటూ ఈక్వల్ హల్ఫ్స్. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఈచ్ పార్ట్ బికమ్స్. సో వర్టికల్గా ఇది కనుక ఇట్లా కనుక తీసుకున్నట్లయితే ఇది వర్టికల్గా కట్ చేసినాడు. సో ఇట్లా వర్టికల్గా కట్ చేసినాడు కాబట్టి వర్టికల్గా కనుక కట్ చేసినట్టయితే దీని యొక్క ఫోకల్ లెంత్ ఎంత అవుతుందంటే డబుల్ అవుతుంది. ఇది 6 సెంటీమీటర్స్ ఇచ్చినాడు కాబట్టి ఇది 12 సెంటీమీటర్స్ అవుతుంది. ఒకవేళ హారిజాంటల్గా కనుక కట్ చేస్తే ఫోకల్ లెంత్ దీని మెయిన్ది 6 సెంటీమీటర్స్ ఇచ్చినాడు కాబట్టి హారిజాంటల్ అంటే 3 అవుతుంది, సగం అవుతుంది. హారిజాంటల్గా కట్ చేస్తే సగం అవుతుంది, వర్టికల్గా కట్ చేస్తే డబుల్ అవుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ 204 క్వశ్చన్ చూడండి. డాష్ లెన్స్ ఆల్వేస్ ఫార్మ్స్ డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్. డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఏ లెన్స్ ఇస్తుంది? డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ అంటే ఏంది? తలక్రిందులుగా వచ్చే ఇమేజ్. వర్చువల్ అంటే ఏంది? రియల్ ఇమేజ్ తలక్రిందులుగా ఉంటుంది. వర్చువల్ అంటే ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది. సో ఎరెక్టెడ్ ఇమేజ్ ఇస్తూ ఎప్పుడు కూడా డిమినిష్డ్ ఇమేజ్ ఇచ్చేది ఏంటిది అంటే మనకి ఏ లెన్స్ ఇస్తుంది? బై కాన్కేవ్ లెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బై కాన్కేవ్ లెన్స్ ఇస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. బై కాన్కేవ్ లెన్స్, నాట్ కాన్వెక్స్. 205. ద గాస్ ఫార్ములా ఫర్ థిన్ లెన్స్ రిప్రజెంటెడ్ యాజ్. థిన్ లెన్స్కి గాస్ ఫార్ములా ఏంటి? ఆన్సర్స్ రాంగ్ వచ్చినాయి. సో థిన్ లెన్స్కి గాస్ ఫార్ములా ఏంటి అని అంటే 1/v ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/fగా తీసుకోవడం జరుగుతుంది. నథింగ్ బట్ అవర్ మెయిన్ ఫార్ములా. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఈ రెండిట్లలో ఏది తీసుకున్నా సరే. సో దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ద గాస్